కొంతమంది మనుషులు అయితే మనల్ని కులాలుగా విభజించారు. మాకు ఉన్నతమైన కులం అన్నారు, మేము నాయకులం అన్నారు, మేమే అధిపతులం అన్నారు, మీరు మా కింద బానిసలుగా బతకాలన్నారు. ఇది మనుషులు చేసింది, ఇది మనుషుల నియమాలు. అయితే ఎన్నో దైవ నియమాలను బోధించి ఈనాడు కొన్ని తెగల వారు ఏం చేస్తున్నారు తెలుసా? కొంతమందిని అంటరాని తనంతో అంటగట్టారు. ఇది సమాజం, ఇది ధర్మము అని బోధించే కొంతమంది యొక్క మనస్తత్వం. అయితే నీ దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏంటి తెలుసా? నువ్వు విలువైన వ్యక్తివి. మీకు విషయం చెప్పనా? ప్రపంచంలో ఉన్న బంగారం అంతా పోగు చేసి ఒక పక్కన పెట్టిన, నిన్న ఒక పక్కన పెట్టిన దేవుడు దేన్ని కోరుకుంటాడు తెలుసా? నిన్నే కోరుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రాణానికన్నా విలువైన. చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు నా దృష్టికి విలువైన వ్యక్తివి. అందుకే ఆయన ఏం చేస్తాడు తెలుసా? లోకంలో ఒకప్పుడు అపోహ అధికారం కింద, శాపము కింద, పాపము కింద బానిసలుగా ఉన్న మనల్ని విడిపించి ఏం చేశాడు తెలుసా? ఈ రోజు ఆయన కుమారుడితో సమానత్వంగా చేశాడు.